వెల్కమ్ టు ఫిల్మీ బాల్. నేను మీ హేమమాలిని. వార్ 2 ఆ బిగ్ స్పై మూవీతో లింక్ గట్టిగానే ప్లాన్ చేశారుగా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ది విలన్ రోల్ అని, సెకండ్ హీరో అని నెట్టింట తెగ ప్రచారాలు జరుగుతున్నాయి. అందుకే ఇంతటి భారీ సినిమా అయినా కూడా అడ్వాన్స్ టికెట్స్ అంతగా అమ్ముడుపోవట్లేదు. దీంతో నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. వార్ 2 సినిమా అందరూ అనుకున్నట్లు హిందీ డబ్బింగ్ సినిమా కాదని తెలిపారు. తాను హిందీలోకి వెళ్లట్లేదని, హృతిక్ రోషన్ నే తెలుగులోకి తీసుకొస్తున్నా అని ఎన్టీఆర్ తెలిపారు. ఇది పక్కా తెలుగు సినిమా అని ఎన్టీఆర్ తెలియజేశారు. ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇక్కడే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు వార్ 2 అనేది వార్ సినిమాకు సీక్వెల్. వార్ సినిమాలో హీరో హృతిక్, అది పక్కా బాలీవుడ్ మూవీ. అందులో ఉన్న స్టార్స్ అంతా బాలీవుడ్ వాళ్లే. దానికి సీక్వెల్ గా వస్తున్న వార్ 2 లో కూడా అందరూ బాలీవుడ్ క్యాస్ట్ నే తీసుకున్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ స్పై యూనివర్స్ లో యాడ్ అయ్యారు. అలాంటప్పుడు ఇది పక్కా తెలుగు సినిమా ఎలా అవుతుంది అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ ను తెలుగులోకి తెస్తున్నామని చెప్పడం అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. వార్ 2 టీం అంతా బాలీవుడ్ దే అయినప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మూవీ అవుతుంది గాని హృతిక్ తెలుగులోకి వస్తున్నట్లు ఎలా అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రన్ టైం విషయంలో కూడా హిందీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమాలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కి కనుక మాస్ ఫైట్స్ పడితే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ.